అందరికీ నమస్కారం. మనందరి జీవితానికి ఆహారం ఎంత ముఖ్యమో తెలుసు కదా. మరి 100 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో అందరికీ కడుపు నిండా తిండి పెట్టడం అనేదే ఎంత పెద్ద సవాలు. అయితే ఈ సవాల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక కీలకమైన మిషన్ను అమలు చేస్తోంది. ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. వ్యవసాయం మన దేశానికి వెన్నెముక అంటాం. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, మన పొలాల్లో నిజంగా ఎంత పండించగలమో, దానికి వాస్తవంగా ఎంత పండిస్తున్నామో దానికి మధ్య చాలా తేడా ఉంది. దీన్నే దిగుబడి అంతరం అంటారు. అసలు ఈ అంతరం ఎందుకుంది? ఇదే మన ఆహార భద్రతకు పెద్ద అడ్డంకిగా ఎందుకు మారింది? ఈ విషయాలన్నిటినీ ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ చర్చలో ముందుగా మనం ఆహార భద్రత విషయంలో మనకున్న సవాళ్లు ఏంటి, ఈ మిషన్ యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటి, విత్తనం వేసిన దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకు రైతులకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఇంకా చివరగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటే ఎన్ఎఫ్ఎస్ఎం మన దేశానికి ఎందుకు అంత ముఖ్యం అనే విషయాలను చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. అసలు ఈ మిషన్ వెనుకున్న మూల సమస్య ఏంటి? అదే ఈ దిగుబడి అంతరం అంటే ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం. చూడండి, మన దేశ ఆహార భద్రత అనేది పూర్తిగా మన పొలాల్లో పండే పంట మీదనే ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక పొలంలో అన్ని వనరులు సరిగ్గా వాడితే ఎంత పంట పండించవచ్చో, దానికి రైతు నిజంగా పండించే పంటకు మధ్య తేడా ఉంటుంది కదా. ఆ తేడానే దిగుబడి అంతరం అంటారు. ఈ గ్యాప్ను తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ జాతీయ మిషన్ను ప్రారంభించారు. మరి ఈ పెద్ద సవాలుకు ప్రభుత్వ దగ్గరున్న సమాధానం ఏంటి? అదే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటే ఎన్ఎఫ్ఎస్ఎం. ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ఆ దిగుబడి అంతరాన్ని తగ్గించడం. ఎలా? కొత్త టెక్నాలజీలు, సైంటిఫిక్ పద్ధతులు, ఇంకా మంచి క్వాలిటీ విత్తనాలు, ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పంట దిగుబడిని పెంచడమే దీని లక్ష్యం. ఈ మిషన్ లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కేవలం పంట ఉత్పత్తిని పెంచడమే కాదు, మంచి విత్తన రకాలను రైతులకు అందుబాటులోకి తేవాలి, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అలవాటు చేయాలి, పోషకాలు, పురుగుల యాజమాన్యాన్ని బలోపేతం చేయాలి, పంట కోసిన తర్వాత జరిగే నష్టాన్ని తగ్గించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా రైతులందరినీ ఈ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. అయితే ఈ మిషన్ ప్రధానంగా దేశ ఆహార భద్రతకు అత్యంత కీలకమైన కొన్ని పంటలపైనే ఫోకస్ చేస్తుంది. అవేంటంటే వరి, గోధుమ, పప్పుధాన్యాలు, ఇంకా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్న చిరుధాన్యాలు. సరే, లక్ష్యాలు బాగున్నాయి. మరి రైతులకు నేరుగా ఎలాంటి సహాయం అందుతుంది? ఈ మిషన్ అందించే సపోర్ట్ను మనం ఒక రైతు టూల్ కిట్ లాగా చూడొచ్చు. ఈ మిషన్లో ముఖ్యమైన భాగమేంటంటే క్షేత్రస్థాయి ప్రదర్శనలు. అంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించడం. కొన్ని చోట్ల ఒకే పంటలో ఉత్తమ పద్ధతులను చూపిస్తారు, మరికొన్ని చోట్ల ఒకటి కంటే ఎక్కువ పంటలను కలిపి ఎలా పండించాలో చూపిస్తారు. రైతులు తమ కళ్ళారా మంచి దిగుబడిని చూసినప్పుడు కొత్త పద్ధతులను చాలా తేలికగా, నమ్మకంగా పాటిస్తారు కదా. ఈ మిషన్ కింద రైతులకందే సపోర్ట్ చాలా రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు, మంచి విత్తనాలు కొనడానికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేస్తారు. భూమికి కావలసిన సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులకు సపోర్టిస్తారు. రసాయనాలకు బదులుగా జీవ పురుగుమందులు వాడితే ప్రోత్సాహకాలు ఉంటాయి. అంతేకాదు, వ్యవసాయ పనిముట్లు, చిన్న చిన్న పప్పు మిల్లుల లాంటి వాటిక్కూడా సహాయమందిస్తారు. అంటే విత్తనం నాటిన దగ్గర నుండి మార్కెట్కు వెళ్లే వరకు ప్రతి అడుగులోనూ అండగా ఉంటారన్నమాట. ఇన్ని ప్రయోజనాలున్నాయి కదా. మరి ఈ సహాయం పొందాలంటే ఎవరు అర్హులు? ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఇక్కడే ఈ పథకంలో ఉన్న ఒక గొప్ప విషయం బయటపడుతుంది. అదేంటంటే, దీనికి అర్హత చాలా సింపుల్. దేశంలోని ఏ రైతు అయినా సరే ఈ ఎన్ఎఫ్ఎస్ఎం కింద సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే అందరూ అర్హులే అయినా నిధుల కేటాయింపులో మాత్రం ప్రభుత్వం కొంత ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు, ఇంకా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు నిధుల్లో ప్రత్యేక వాటా ఉంటుంది. ఇది అందర్నీ కలుపుకుపోయే విధానానికి నిదర్శనం. లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రాసెస్ కూడా చాలా బావుంటుంది. ఇది ఎక్కడో పైన కాకుండా మన గ్రామ పంచాయతీ స్థాయిలోనే మొదలవుతుంది. అంటే స్థానికంగానే ఎంపిక జరుగుతుంది.
నిధులు కేంద్రం నుండి రాష్ట్రానికి, అక్కడి నుండి జిల్లాకు, ఆ తర్వాత నేరుగా రైతుకే అందుతాయి. అంతా పారదర్శకంగా ఉంటుంది. సాధారణంగా దీనికి అప్లై చేయడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు కావాలి. అవేంటంటే ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఒకవేళ వర్తిస్తే కుల ధృవీకరణ పత్రం. అయితే ఒక విషయం, రాష్ట్రాలను బట్టి ఈ జాబితాలో చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశముంటుంది. కాబట్టి స్థానికంగా ఒకసారి కనుక్కోవడం మంచిది. ఇప్పటిదాకా మనం ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో చూశాం కదా. సరే, ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి అసలీ మిషన్ మన దేశానికి ఎందుకు ఎంత ముఖ్యం, దీనివల్ల వచ్చే పెద్ద మార్పేంటి అనే దాని గురించి ఆలోచిద్దాం. ఈ ఎన్ఎఫ్ఎస్ఎం అనేది మన వ్యవసాయ రంగానికి, ఇంకా మన దేశానికి 4 బలమైన స్తంభాల లాంటిది. 1. ఇది మన జాతీయ ఆహార భద్రతను పటిష్టం చేస్తుంది. 2. రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. 3. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఇక 4. పర్యావరణానికి హాని చెయ్యని స్థిరమైన వ్యవసాయానికి మద్దతిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఎన్ఎఫ్ఎస్ఎం అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు. విత్తనం వేసినప్పటినుండి పంట ఇంటికి చేరే వరకు ప్రతి అడుగులోనూ రైతుకు అండగా నిలబడే ఒక సమగ్ర కార్యక్రమం. ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అందరినీ కలుపుకుపోతూ స్థిరమైన వృద్ధికి బాటలు వేసే ఒక గొప్ప ప్రయత్నం. ముగించే ముందు ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. మనం చూస్తున్నాం కదా, వాతావరణ మార్పుల వల్ల కొత్త కొత్త సవాళ్లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో మన దేశ ఆహార భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఈ ఎన్ఎఫ్ఎస్ఎం లాంటి మిషన్లు ఇంకా ఎలా మారాలి? భవిష్యత్తుకు తగ్గట్టుగా వీటిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఇది మనందరం